హలో గైస్, వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్. నేను మీ రిషి. ఈరోజు మనం ఒక టాపిక్ ఏంటంటే ఒక ఇండియా హిస్టరీలోని చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది జరిగింది. అది ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఒక ఛానల్లో వీడియోస్ అనేవి రాగానే మీకు తెలియాలంటే మాత్రం బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సోజా అండ్ ఆర్డిపి అగ్రిమెంట్స్ అనేవి మన ఒక డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ అమెరికాతో చేసుకోవడం జరిగింది. ముందుగా సోజా అని అంటారా, సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్. దీంట్లో మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే, రేపు ఇండియా కనుక క్రైసిస్లో పడితే, అంటే రష్యా యుక్రెయిన్ లాగా చైనా ఇండియా క్రైసిస్ అనేవి కనుక స్టార్ట్ అయితే మన ఇండియాకి అమెరికాతో కొన్ని వెపనరీస్ అనేవి నెసెసిటీ ఉంటుంది. ఎందుకంటే చైనా క్లైమ్ చేస్తున్న పరంగా కనుక మనం చూసుకుంటే చైనా దగ్గర ఇప్పటికే చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ అనేవి ఉన్నాయి. ఆ రకంగా చూసుకున్నప్పుడు మన ఇండియా ఇప్పుడిప్పుడే మనం లేటెస్ట్ వెపన్స్ కానీ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాం. ఈ సినారియోలో మనకి రేపు కనుక చైనాతో కనుక ఎటువంటి క్రైసిస్ అనేవి స్టార్ట్ అయితే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంటే కనుక చాలా పెద్దగా జరుగుంటే ఇది రెండు కంట్రీస్ మధ్యన కూడా చాలా పెద్ద వార్కి దారి తీసుండేది. కానీ అలా జరగలేదు, సంతోషం. కానీ ఇప్పుడు కనుక అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అని అన్నప్పుడు మనకి చాలా రకాలైనటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనేది మనకు అవసరం ఉంటుంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ ఒక సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ని మనం వాడి అమెరికా దగ్గర నుంచి మనకి కావాల్సినటువంటి కొన్ని వెపనరీస్ ఏవైతే ఉంటాయో అవి మన అమెరికా దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అది ఫాస్ట్ ట్రాక్గా. ఎందుకంటే అమెరికా ఈరోజు కనుక మన అమెరికాలో ఉన్నటువంటి ప్రైవేట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎవరైతే తయారు చేస్తున్నారో, లాక్హీడ్ మార్టిన్ ఇట్లాంటి కంపెనీస్ దగ్గరికి వెళ్ళి కనుక మాకు ఈ క్రైసిస్లో మాకు ఈ వెపనరీ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డిలే చేస్తారు. అలా డిలే చేయకుండా మనకి సోజా అగ్రిమెంట్ని కనుక మనం వాడితే, అంటే ఈ అగ్రిమెంట్ని మనం కనుక యూజ్ చేస్తే యుఎస్ గవర్నమెంట్ అనేది ఈ ఒక అమెరికన్ లోకల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఆర్డర్స్ వేసి దాన్ని మనకి ఫాస్ట్ ట్రాక్లో ఇవ్వడానికి, వెపనరీ అనేది సప్లై చేయడానికి వాళ్ళు అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఇదొక ప్లస్ పాయింట్ అయితే, సెకండ్ది ఆర్డిపి, రెసిప్రోకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అనమాట. దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, మేక్ ఇన్ ఇండియా మిషన్లో దీన్ని వాడడం జరుగుతోంది. మనకి లాస్ట్ టైం మోడీ అమెరికాకి వెళ్ళినప్పుడు, అంటే అమెరికన్ అఫీషియల్ విజిట్ అంటారు, ఈ అఫీషియల్ విజిట్లో వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి అగ్రిమెంట్స్ మీద వీళ్ళిద్దరు కూడా ఎంఓయూస్ మీద సైన్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఎంతగానో మన ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే టర్బో 414 ఇంజిన్స్ అనమాట. టర్బో 414 ఇంజిన్స్ అనేవి ఇంతవరకు కూడా ఇజ్రాయెల్తో తప్ప చాలా తక్కువగా అమెరికా అనేది తన టెక్నాలజీ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సినారియోలో కనుక చూసుకున్నప్పుడు రెసిప్రోకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లో వాళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ చేయడంతో మన ఇండియాతో కలిసి లాక్హీడ్ మార్టిన్ ఇండియాలోకి వచ్చి ఆ టర్బో 414 ఇంజిన్స్ అనేవి వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అది కాక 80% ఆఫ్ ది టెక్నాలజీ అనేది మన ఇండియాకి వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది కూడా చేయబోతున్నారు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇండియాకి ఈ రెండు కూడా ప్లస్ పాయింట్సే. కానీ మనం కనుక ఒకసారి హిస్టరీని కనుక చూసుకున్నప్పుడు 1971 బంగ్లాదేశ్ వార్, అంటే బంగ్లాదేశ్ని ఒక ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా రెండు పాకిస్తాన్లో నుంచి ఒక పాకిస్తాన్ని విడగొడితేనే ఏర్పడిన దేశం బంగ్లాదేశ్. ఆ బంగ్లాదేశ్ కోసం అంటే ఆ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైట్ కోసం మన ఆర్మీ అనేది 1971లో వార్ అనేది పాకిస్తాన్తో చేయడం జరిగింది. ఆ టైంలో యుఎస్ఎస్ఆర్ మనకి సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే పాకిస్తాన్కి సపోర్ట్గా ఆ రోజుల్లో ఇండియాకి అమెరికాకి ఉన్నటువంటి డిఫరెంట్ ఐడియాలజీ డిఫరెన్సెస్ వల్ల మనకి అమెరికా అనేది ఆ రోజుల్లో ఎనిమిటీని, రైవల్రీని వాళ్ళు
చూస్ చేసుకుని మన ఇండియా మీదకి బే ఆఫ్ బెంగాల్లో యూకేతో కలిసి మన మీదకి అటాక్కి వచ్చారు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ. ఆ సినారియోలో యుఎస్ఎస్ఆర్ మనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంత పెద్ద అగ్రిమెంట్ అనేది మనము ఎవరితో వేసుకోలేదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు అయితే. మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి అగ్రిమెంట్స్ అనేవి ఇంకా ఏమైనా జరిగాయా ఆ తర్వాత అనేది లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలో అయితే ఇది ఖచ్చితంగా అదొక ప్రొటెక్షన్ అగ్రిమెంట్స్ అనే చెప్పచ్చు. చైనాకి ఇప్పుడు ఒక లైన్ అన్నమాట ఇది. నువ్వు కనుక ఈ లైన్ క్రాస్ చేసి కనుక ముందుకు రావాలని ట్రై చేస్తే ఖచ్చితంగా అమెరికా, యుఎస్ అండ్ ఇండియా ఇద్దరూ కలిసి నీ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి ఒక రెడ్ ఫ్లాగ్ ఇది చైనాకి చెప్పచ్చు మనం ఒక రకంగా. సో మనం ఒక రకంగా లాంగ్ టర్మ్లో ఇండియా ఒక డిఫెన్స్ని మనం సెక్యూర్ చేసుకున్నామనే చెప్పచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా ఫర్దర్గా ఈ వీడియోస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ అందరి కామెంట్స్ చదివి వీడియోస్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సైనింగ్ ఆఫ్.